దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు ఫిలిష్తీయుల ముందోలను ఎందుకు అడిగాడు? దావీదు ఎందుకు 200 మంది ముందోలను సౌలు దగ్గర తీసుకొచ్చాడు? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో దావీదుని ఫిలిష్తీయుల చేతిలో చంపించాలని సౌలు అసూయతో పగతో తన సేవకుల ద్వారా దావీదుని ప్రేరేపించి శత్రువులైన ఫిలిష్తీయుల 100 మంది ముందోలను కట్నంగా రాజు కోరుతున్నాడు, అది నువ్వు తీసుకొస్తే నీవు రాజుకి అల్లుడైపోవచ్చు అనే కోరికను, ఆశని సౌలు తన సేవకుల ద్వారా దావీదులో పుట్టిస్తాడు. దావీదు సౌలు రాజుకి అల్లుడు అవ్వాలనే కోరికతో ఫిలిష్తీయుల 100 మంది ముందోలను తీసుకురామంటే 200 ముందోలను తీసుకొచ్చాడు. అయితే ముందోలను ఎందుకు అడిగాడు? దీని గురించి క్రైస్తవేతరులు అర్థం కాక చెడుగా మాట్లాడుతున్నారు. వాటితో సంబంధం ఏంటి? బైబిల్లో ఇలా ఎందుకు ఉంది? వాటిని ఏం చేసుకుంటారు అని. ఇది బైబిల్ అర్థం కాని వ్యక్తులు మాట్లాడతారు. అక్కడ వాస్తవం సత్యం ఏంటంటే, ఆ కాలంలో శత్రువుని ఎవరైనా చంపితే వారి తలనో, చెయ్యినో, కాలునో, వారికి సంబంధించింది ఏదైనా వారి ఆయుధాలనో ఏదో తీసుకుని వచ్చి గుర్తుగా ఈ వ్యక్తిని నేను చంపాను అని రుజువు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఫిలిష్తీయులు సున్నతి లేని వాళ్ళు, ఇజ్రాయేలీలు సున్నతి పొందిన వాళ్ళు. చంపింది ఫిలిష్తీయులనే అని రుజువు చేయటానికి ఫిలిష్తీయులు ముందోళ్ళు తీసుకొచ్చేవారు. శత్రువులైన ఫిలిష్తీయులను చంపటమే ఉద్దేశం. వారి మీద పగ తీర్చుకుంటా ఉన్నారు ఇజ్రాయేలీలు. చనిపోయింది వారే అని ముందోళ్ళ ద్వారా నిరూపించి దావీదు సౌలుకి అల్లుడయ్యాడు.